హాయ్ అండి. వెల్కమ్ టు తులసి శ్యామ్ ఛానల్ అండి. మనం అల్లం నుంచి సొంటిని ఎలా తయారు చేసుకోవాలనే దాని మీద నేను ఈరోజు చెప్తున్నానండి. యాక్చువల్‌గా నేను ఒక పావు కేజీ అల్లం తీసుకున్నానండి. మార్కెట్‌లో ఇప్పుడు కొంచెం మార్కెట్‌లో తక్కువగా ఉందండి రేటు, అల్లం రేటు. అందుకు తీసుకున్నానండి ఎక్కువ. యాక్చువల్‌గా కొంచెం దాని చెక్క తీసి కూడా నేను పక్కకు తీసుకున్నానండి. అల్లం తీసుకున్నాను చూడండి. నీట్‌గా అల్లాన్ని చెక్క అంతా తీసి నీట్‌గా కట్ చేశాను చూడండి. యాక్చువల్‌గా ఈ అల్లాన్ని మనము బాగా ఎండలో బాగా ఎండబెట్టేటప్పుడు బాగా ఎండలో ఒక 1½ డే బాగా ఎండబెట్టాలండి. ఎండబెట్టిన తర్వాత వాటిని మళ్ళీ ఎక్కువ ఎండబెడితే కూడా బాగోదండి. బాగా ఎండిన తర్వాత బాగా మనం ఇంట్లో తీసుకొని వచ్చినప్పుడు తర్వాత బాగా గాలి అంటే కిటికీ దగ్గర దాన్ని పెట్టాలండి. ఎందుకంటే బాగా దాన్ని ఎక్కువ గాలి ఉన్న చోట దాన్ని పెట్టాలండి. చూడండి ఒకసారి నేను చేశాను ఎలానో. ఇదిగోండి బాగా ఇది 1½ డే బాగా ఎండిందండి. సో నేను ఇంకా కొంచెం ఎండ తగలాలని పెట్టానండి. ఇప్పుడు ఇంట్లో సర్వ్ తీసుకోవాలండి. చూడండి సొంటి రెడీ అయింది చూడండి. మనకి సొంటితో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చూడండి కట్ చేసిన శొంఠి చెక్క తీసి కట్ చేసిన శొంఠి ఎట్లా ఉంది. నెక్స్ట్ 1½ డే నేను ఎండలో ఎండబెట్టానండి. ఇది సొంటిగా తయారైందండి. ఇప్పుడు నేనేమంటే నాకు అంటే పొత్తి కడుపు నొప్పి వచ్చినప్పుడు అండి నేను దీన్ని కొంచెం కషాయంగా చేసుకొని తాగుతానండి. మా పెద్దవాళ్ళు చెప్పినారండి నాకు. అట్లా చేసుకొని తాగినామంటే కడుపులో ఉన్న వాతం అంతా మొత్తం వెళ్ళిపోతుంది. మనకు కొంచెం బాగా ఫ్రీగా ఉంటుందని చెప్పారండి. సో నేను ఆ టిప్ను పాటిస్తానండి నేను. సో మీరు కూడా ఏదైనా తీసుకోవాలంటే కూడా కొంచెం డాక్టర్స్ కానీ మన పూర్వకాలంలో ఉన్న పెద్దవాళ్ళని కానీ కొంచెం సజెషన్ తీసుకొని వాడండి. చూడండి సొంటి ఎలా తయారైందో. సో మనం సింపుల్గా మార్కెట్లో తక్కువగా అల్లం రేటు ఉన్నప్పుడు మనం కొంచెం బల్క్గా తెచ్చుకొని ఇలా మనం ఇంట్లో తయారు చేసుకోవడం చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.